బోనాలు స్టార్ట్ అయిపోయింది. గోల్కొండ దగ్గర కుమ్మర్లకి సంబంధించిన బోనాలు సమర్పించడానికి కూడా అందరూ రెడీ అయిపోయారు. ఈ నెల రోజులు డప్పుల సౌండ్లు ఎక్కడ చూసినా పోతురాజుల విన్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక పోతురాజు మనతో ఉన్నారు. హలో అండి. నమస్తే మేడం. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ పోతురాజుల వేషం వేసుకుంటున్నారు? గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను మేడం. మేము కుమ్మరోళ్ళమే. మా కులం తలుపున ఏ బట్టికి ఒక 4 సంవత్సరాలు అవుతుంది మేడం. ఎవ్రీ ఇయర్ ఇలాగ సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మా కులానికి మాకు చాలా అనిపిస్తుంది. ఎక్కడేమో కానీ మా కులానికి నేను పోతురాజు చేస్తున్నంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా కుమ్మరోళ్ళ నేను ఒక పోతురాజు ఉన్నాను గొప్ప చెప్పుకోవడానికి. మాకు ఎంత టైం తీసుకుందండి మొత్తం అంతా రెడీ అవ్వడానికి, లెన్స్ పెట్టుకోవడానికి? చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. అందరి అటెన్షన్ మీ పైన ఉంటుంది ఇలా చూడటానికి. సో చెప్పండి. అదే నా స్పెషాలిటీ, పోతురాజు స్పెషాలిటీ ఉంటేనే అది ఒక పోతురాజు అంటే గంట పడుతుంది మేడం. ఎందుకంటే మేము కలర్లు కలుపుకోవాలి. పై మళ్ళీ ఎంత కలర్లు కలిపితే అది పడుతుంది. అలా వేరే కలర్లు కలుపుతాం కాబట్టి దానికి దీనికి ఓకే కాదు, కొన్ని చెట్టు కావు. దానివల్ల బొబ్బలు వస్తుంటాయి కాబట్టి దాన్ని చూసి చేసుకున్నాం. కలర్లు కలిపి ఒక గంట పట్టుతుంది. ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటుందా అంటే రోజంతా ఉండాలని? అమ్మవారి కోసం వేయటం కోసం ఏమమ్మా, మనం ఏమన్నా వేరే కాడి కోసం కదా, అమ్మ తల్లి కోసం వేస్తున్నాం. ఏ బాధ లేదు. ఈ నెల రోజుల పాటు కూడా ఈ బోనాలు అనేది జరుగుతూ ఉంటుంది. మరి నెల రోజులు ఈ పోతురాజు గెటప్ వేసుకొని మీరు విన్యాసాలు చేస్తుంటారా, లేదంటే ఈ రోజు ప్రత్యేకంగా ఏమన్నా చేస్తున్నారా? లేదు మేడం, నేను పోతురాజు ఈ అమ్మవారు ఎప్పుడు ఉత్సవాలు చేస్తా, సాంగ్స్లు చేస్తా, సినిమాలు సీరియల్ కూడా చేస్తా. 399 నెంబర్ 1 కోడలు, చిరంజీవి అమ్మటి, బాలకృష్ణ అమ్మటి అందరితో సినిమాలు కూడా చేసా. సేమ్ నాది ఇదే గెటప్ ఉంటుంది. అందులో కూడా ఇంకా వేరు వేరు గెటప్లు కూడా. నేను ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో సెక్యూరిటీ చేస్తాను మేడం. నేను ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన, వీడికి వచ్చినాక అమ్మవారి దైవాలు ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం అడుగులు వేస్తున్నా. అంతకన్నా. ఎంతమంది అండి మీ టీం మొత్తం? ఎంతమంది ఏమేమి వేషాలు వేసుకొని అమ్మవారికి బోనం జాతరలో పాల్గొనబోతున్నారు? అంటే మేడం ప్రస్తుతం మేము పోతురాజులం. మేము ఎంతమంది కావాలంటే అంతమంది, మా దోస్తులంతా వస్తారు. 10 మంది అంటే 10 మంది, 20 మంది అంటే 20 మంది. అడుగుపోవాలంటే అడుగుపోతాం. వాళ్ళ తక్కువ వాళ్ళు మాకు వెళ్ళి వస్తుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో మీరు చెప్పండి, మొత్తం రెడీ అయిపోయారు బోనం సమర్పించడానికి. ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఎలా అనిపిస్తుంది? అత్తాపూర్ నుంచి వచ్చినాము. మీరు మాట్లాడండి. మేము అందరం ఒకే దగ్గర నుంచి వచ్చాం. అత్తాపూర్ నుంచి, హైదర్గూడ నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఈ రోజు వచ్చి బోనం దగ్గర ఉంటాం అన్నమాట. ప్రత్యేకంగా మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ వస్తున్నారు కాబట్టి మొక్కులు చెల్లించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తున్నారు. ఈ ఇయర్ అరేంజ్మెంట్స్ కానీ ఎలా అనిపించాయి మీకు? బాగున్నాయండి అరేంజ్మెంట్స్. అది ట్రాఫిక్ కూడా కంట్రోల్లో లోపలికి పంపించడం అంతా చాలా బాగుంది. అంటే ఫర్ ద ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇదంతా జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయా? ఏమన్నా తక్కువ లోటు ఏమన్నా కనిపిస్తుందా? ఏం లేదండి, అంత బాగుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అత్తాపూర్ నుంచి. అందరూ సేమ్ బ్యాచ్ అన్నమాట అయితే. ఓకే, అయితే ఎన్నింటికి వచ్చారు అండ్ ఎంతసేపు పడుతుంది దర్శనానికి మీకు? మేము 10 o'clock వచ్చాము. 10:30కి అట్లా వచ్చామండి. మేము 10:30కి అట్లా వచ్చాము. ఇప్పుడు దర్శనం చేసుకుంటాము. వెళ్ళాలి. అంటే కుమ్మరి నుంచి ఫస్ట్ బోనం ఇప్పుడే ఇస్తూ ఉంటారు కదా, ఫస్ట్ డే ఫస్ట్ మీరే ఇస్తూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది? నాకైతే హ్యాపీ. నేను ఎవ్రీ ఇయర్ నేను ఎత్తుకుంటాను. నేనైతే బోనము నేను ఎత్తుకొని మరి మీది పై వరకు తీసుకెళ్తాను అమ్మవారి దగ్గరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించడానికి అయితే రెడీ అయిపోయారు. చాలా ఆనందంగా ఈ పోతురాజులు ఎటైర్ వేసుకున్న వాళ్ళు కూడా ఎంత కష్టం ఉన్నా అమ్మవారి దయ ఉంది మా పైన అంటూ చాలా భక్తి శ్రద్ధలతో అయితే కనిపిస్తున్నారు. ఇంకొంచెం సేపట్లో బోనాలు సమర్పించడానికి వెళ్తున్నాం అని కూడా చెప్తున్నారు. బంగారు బోనం ఇప్పటికే సమర్పించడం జరిగింది. సో పైకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎన్నెన్ని బోనాలు ఉన్నాయి, ఎంతమంది అరేంజ్మెంట్స్ ఎలా చేశారు, ఎంతమంది వస్తున్నారు, పైన అప్డేట్ చూద్దాం. అమ్మవారికి వివిధ బోనాలు సమర్పించేందుకు భక్తులందరూ కూడా సిద్ధమవుతున్నారు. అయితే మనం ఇక్కడ సిద్ధమవుతున్న వాళ్ళ దగ్గరే ఉన్నాము. ఒక శివశక్తి మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారండి? నిజామాబాద్ నుంచి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఇది ఎన్నో ఇయర్? ఇది 9వ ఇయర్ అవుతుందండి. ప్రతి సంవత్సరం వస్తున్నామండి. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ బోనాలు శుభాకాంక్షలు అండి. శివశక్తులకు, శివగణాదులకు శనార్థండి. బండారు బలగానికి శనార్థి. మేము రాబట్టి గత 9 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢంలో మొదటి అమ్మవారికి గురువారం కానీ ఆదివారం కానీ అమ్మవారికి బోనం కానీ ఘటం కానీ సమర్పించడం జరుగుతుందండి. అంటే ప్రత్యేకంగా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మీకు ఇక్కడ ఏమైనా ఆటంకం ఉందా? ఎలా అనిపిస్తుంది? అసలు మేము అమ్మవారి దగ్గరకు వచ్చినాము అంటే ఆషాఢంలో బోనాలు కానీ ఘటం తీస్తున్నాము అంటే మొన్న ఒళ్ళంతా అభిలకరించినట్టు చేసినట్టు
ఎంతో ఆనందంగా మనకు మంచి అనిపిస్తుందండి. ఇప్పుడు అమ్మవారిని చూస్తే చాలా అలంకరణ ప్రకారం ఎంతో చూడముచ్చటగా కనిపిస్తూ ఉన్నారు అమ్మవారు. ఇలా ఈ అలంకరణకి మీకు ఎంత టైం పట్టింది? ఎన్నింటికి వచ్చి స్టార్ట్ చేశారండి? ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశారా, ఇంటి దగ్గర స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసామండి. మేము ప్రొద్దున వచ్చేసి 7:30కి అట్లా వచ్చేసామండి. 3 గంటలు అయితే అమ్మవారు అలంకరించడం జరిగింది. అమ్మవారు అసలు ఘటం అంటే ఏంటంటే అమ్మవారికి మన గండాలు కానీ దుర్ఘటనలు కానీ ఏదైనా తొలగించడానికి కోసమే అమ్మవారి ఘటం అనేది ఎక్కిస్తామండి. సికింద్రాబాద్ మహంకాళి కానీ, బల్కంపేట అమ్మవారికి కానీ, అదే గోల్కొండ జగదాంబిక అమ్మవారికి కానీ, రేణుకామాతకు ఘటం అనేది సమర్పించడం జరుగుతుంది. ఆ ఘటంలో వచ్చేసి అమ్మవారికి ఓడి బియ్యము, చక్కని కుడుక, జాకెట్ బట్ట, అమ్మవారికి గౌరమ్మ, అదేవిధంగా అమ్మవారికి గాజులు, అలంకరణ వస్త్రాలు, అమ్మవారి కాటుక సింగారం కానీ అవన్నీ ఎక్కించి చేసి అమ్మవారికి ఘటాన్ని తయారు చేయడం జరుగుతుందండి. చాలా చూడముచ్చటగా ఉందండి మీ అలంకరణ కూడా. అండ్ మీరు ఎన్నో ఇయర్స్గా వస్తున్నారని చెప్తున్నారు కాబట్టి ఇంకా మీతో పాటు ఇంకా ఎంతమంది వచ్చారు? అండ్ మీరు ఒక్కళ్ళే వచ్చారా, ఎలా ఉంది? మాతో పాటు 15 మంది మెంబర్స్ వచ్చారండి. 15 మెంబర్స్ వచ్చారండి మాతోటి. ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు అంటున్నారు కాబట్టి ఆషాఢ మాసం గురువారం ఆదివారం మరీ ప్రత్యేకంగా చెప్పుకుంటారు కాబట్టి ఈ ఇయర్ ఈ రోజు వచ్చింది అంటే గురువారం వచ్చినట్టు లెక్క. ఎవ్రీ ఇయర్కి ఈ ఇయర్కి మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది అండి? మాకు పోయిన ఇయర్కి ఈ ఇయర్కి చాలా బాగా జరిగిందండి. మా అనుకున్న సమస్యలు ఏదైనా జరగడం జరిగింది. ఏదనుకుంటే అమ్మవారికి ఏదైనా మనం ఘటం కానీ బోనం కానీ ఏది సమర్పించిన అమ్మవారు మనకు రిటర్న్గా గిఫ్ట్ అనేది ఇస్తుందండి కంపల్సరీ అమ్మవారు. అదే నమ్మకం. ఎస్, భక్తి శ్రద్ధలతో నమ్మకంతో అయితే బోనాలు సమర్పించడానికి ఎన్నో ఏళ్లుగా వస్తున్నామని చెప్తున్నారు. అండ్ గురువారం ఆదివారం వచ్చిన ఈ బోనాలని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఎంతో దూరం నుంచి వచ్చాము. ఇంకొంచెం సేపట్లో మేము పైకి వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పిస్తామని కూడా చెప్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి ఇంకొంచెం సేపట్లో పైకి వెళ్ళబోతున్నారు. స్వయంగా అమ్మవారికి ఇవ్వడానికి అలంకరణ కూడా పూర్తయింది. ఒక శివశక్తి కూడా ఉన్నారు. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హాయ్, హలో అందరికీ నమస్తే. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ శనార్థి. మేము వచ్చాము సైదాబాద్ నుంచి వచ్చామండి. మా శిష్య బృందాన్ని అందరినీ తీసుకొని వచ్చాము. అసలు ఆషాఢ మాసంలోనే ఎందుకని బోనాల్ని సమర్పిస్తారు? మిగతా రోజులంతా కూడా ఎందుకు సమర్పించరు అంటే ఏం చెప్తారు? ఆషాఢం అంటే అమ్మవారికి మనము పుట్టింటి నుంచి మా ఆడపిల్లలు ఒక పుట్టింటికి వచ్చి అమ్మవారిని ఒక ఇంటికి వచ్చి మనం ఎట్లా ఉంటామో ఆషాఢం అనే మాసంలో యావత్ ప్రపంచంలో భూమండంలో కొత్త పంట పాడి పంట మొదలు పెడుతుంది కదా. ఆ మొదలు పెట్టిన బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ అమ్మవారికి నైవేద్యంగా చేసి ఎక్కిచ్చే బాధ్యత మన అందరికీ ఉంటుంది. కాబట్టి ఇది గత కొన్ని యుగాల నుంచి వస్తుంది కాబట్టి ఈ ఆచారం సాంప్రదాయం కొనసాగుతుంది. మీరు ఎన్ని సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు? మీరు గత 30 సంవత్సరాల నుంచి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పణ చేస్తాము, ఒడిబియ్యం సమర్పణ చేస్తాము, అమ్మవారు ఊరేగింపు చేస్తుంటాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జగదాంబిక అమ్మవారు ఏదైతే మనం కోరుకున్న కోరికలు కానీ ఏది కానీ మనస్ఫూర్తిగా అడిగితే అవన్నీ నెరవేరుస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది, పబ్లిక్ కానీ తగ్గుతలేదు. అందరినీ సుఖశాంతులతో కాపాడుకుంటూ వస్తుంది అమ్మవారు. ఏర్పాట్లు సంతోషంగా ఉన్నాయండి. ఇంకా మేము పైకి వెళ్ళలేదు, చూసినాక చెప్తాం. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుపుకుంటున్న ఒక బోనాల పండుగగా చెప్పారు కాబట్టి ఈ అలంకరణకి మీకు ఎంత టైం పట్టింది? ఎన్నింటికి వచ్చారు? మీకు యూజువల్గా ఎంత టైం పడుతుంది? మార్నింగ్ లేవగానే మేము మా పూజలు మా ఇళ్ళలో ఉన్న పూజలు చేసుకుంటాము. మేము ఉపవాసంతో వచ్చి అమ్మవారిని రెడీ చేసుకుని అభిషేకం అన్నీ ఇంటికాన్ని తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారిని రెడీ చేసి అమ్మవారిని తలపైన పెట్టుకొని అమ్మవారిని ఆహ్వానం చేసుకొని డోలు ధాన్యాలు డప్పు సాహిత్యాలతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకుంటామండి. మళ్ళీ ఉపవాస విరమణ ఎప్పుడు ఉంటుంది? అన్ని మొక్కులు అమ్మవారికి నైవేద్యం సమర్పణ అయిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు విరమణ చేసుకుంటాం. అప్పటి వరకు పచ్చి మంచి వాళ్ళు కూడా ముట్టము. సో చూసినట్లయితే భక్తి శ్రద్ధలతో నేరుగా అమ్మవారికి బోనాలు సమర్పించే వరకు కూడా ఏది ముట్టం, ఏది తీసుకోము, ఏది తినమని కూడా చెప్తున్నారు శివశక్తులు. సో బోనాల దర్శనం అయిపోయింది. ఇప్పుడే బోనాలు సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన కొంతమంది భక్తులు ఉన్నారు. వారి దర్శనం ఎలా జరిగింది వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎలా జరిగిందండి దర్శనం? చాలా బాగా అయింది. కానీ మాది ఫస్ట్ కుమ్మరల్ల బోనం అని ఫస్ట్ దేవుడికి ఎక్కించాలనేసి మేము మార్నింగే ఏం తినకుండా వచ్చి దేవుడికి అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాతే భోజనాలు వేసి ఇప్పుడే కిందికి వచ్చేస్తున్నామండి. కానీ బోనాలు చాలా బాగా జరిగినాయి.
అమ్మవారికి జగదాంబ అమ్మవారికి ఎవ్రీ ఇయర్ బోనం ఇవ్వడం ప్రత్యేకం కదా, మీరు ఎన్ని ఇయర్స్గా ఇస్తున్నారు? ఈ ఇయర్తో 3 years మేడం. 3 years నుంచి ఎవ్రీ ఇయర్ వచ్చి బోనం చేస్తాం, అమ్మవారికి బోనం సమర్పించుకుంటాం. ఈ నెల రోజులు ఉంటుంది కదా బోనాల పండుగ, మరి ఎలా జరుపుకోబోతున్నారు? ఇంకా విలేజ్లలో కూడా అవుతుంది కదా మేడం. ఈ మంత్ మొత్తం బోనాల హడావిడే ఉంటుంది ఇంకా. ఇక్కడ చాలా ఏర్పాట్లు చేశారు, మరి ఆ ఏర్పాట్లన్నీ ఎలా అనిపించాయి? మార్గ మధ్యంలో మీకు ఏమన్నా ఆటంకం కలిగిందా, లేదంటే అంతా సాఫీగా వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగిందా? అంతా బాగానే ఉంది మేడం. మధ్యలో వాటర్ ఇవ్వడం, మెడికల్వి అంతా బాగుంది. ఎట్లాంటి ఇబ్బంది జరగలేదు. అమ్మవారికి మనస్ఫూర్తిగా బోనం సమర్పించుకున్నాం. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారని? శనివాడ ఓకే, మీకు ఇది ఎన్నో ఇయర్ బోనాలు ఇవ్వడం? థర్డ్ టైం ఫ్యామిలీ అంతా కలిసి వచ్చారా? అండ్ ఏం మొక్కుకున్నారు? కలిసే వచ్చినామమ్మ, అందరం కలిసి బస్సులు కట్టుకొని వచ్చినాం సంఘం తరఫు నుంచి. భోజనం అయిందా మరి? భోజనం అయింది, మంచిగానే ఉన్నాయమ్మా. ఓకే, ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? ఏమి ఇబ్బంది లేదు. ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అమ్మవారు అమ్మవారు భక్తులందరినీ చల్లగా చూడడమే కోరుకుంటాము అంతే. ఇట్లా ప్రతి ఇయర్ ఇట్లనే అనుకొని అందరు మంచిగా ఉంటే ఇట్లనే వస్తాం ఇక అందరం. సో చూశారు కదా, దర్శనం చేసుకొని వచ్చిన అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందని, ఆటంకం కలగలేదని, ఏర్పాట్లలో అంతా సాఫీగా దర్శనం చేసుకున్నామని జగదాంబ అమ్మవారికి 3 సంవత్సరాలుగా వాళ్ళు బోనం ఇస్తున్నట్లుగా కూడా చెప్పారు.